మొట్టమొదట రాజ్ కసిరెడ్డిని అరెస్ట్ చేశారు. అతన్ని అరెస్ట్ చేసిన 1.5 రోజు తర్వాత అతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఆయన నేర వాంగ్మూల పత్రాన్ని కూడా దానికి జత చేర్చారు, అంటే కన్ఫెషన్ స్టేట్మెంట్. అతను కోర్టు దృష్టి తెచ్చాడు, దాంట్లో నేను సంతకం పెట్టలేదు, నేను నేర అంగీకార పత్రం పైన సంతకం పెట్టలేదని స్పష్టంగా చెప్తే అది కూడా కోర్టు రికార్డ్ చేసిన పరిస్థితి. మిగతా ముద్దాయిలను కూడా చాణక్య, తర్వాత శ్రీధర్ రెడ్డి, వీళ్ళతో కూడా నేరాంగీకార పత్రాలు వాళ్ళు కూడా సంతకాలు పెట్టలే. అందులో అంటే సంతకాలు పెట్టకపోయినా సరే ఆ నేర వాంగ్మూల పత్రాలలో పలానా వాళ్ళు ఇది చేశారు, పలానా వాళ్ళు పలాని చెప్పారు, మధ్యవర్తుల మధ్య సంతకాలు పెట్టారు అని దాని కథనంతా వీళ్ళు ప్రముఖంగా ఈనాడు, జ్యోతి, ఎల్లో మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్నవి లేనివి విషపూరిత ప్రచారం చేసి దాంట్లో అప్పటి ఉన్న ఐఏఎస్ అధికారులని, అప్పటి సీఎం గారి ఓఎస్డి గారిని, సీఎం గారిని వీళ్ళందరి పేర్లు రాస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. ఇది ప్రజల్లో విష ప్రచారం చేయడానికి దీన్ని ఒక వేదికగా వాడుకుంటున్నారు, డైవర్షన్ పాలిటిక్స్.